ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని కర్కాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన అనుముల సరోజన, సునీత, లక్ష్మి, పూలమ్మ, యాకూబీలు సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మాకు ఇల్లు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో నిరుపేదలైన మాకు ఎలాంటి పథకాలు రాకపోవడం బాధాకరమని తెలుపుతూ రేవంత్ రెడ్డి పాలనలో నిరుపేదలైన మమ్ములను గుర్తించి ఇండ్లను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షునికి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. కర్కాల గ్రామం, మాది మహబూబాబాద్ జిల్లా, మండలం తొర్రూరు. నా పేరు నరసింహ సునీత. మాకు ఇల్లు వచ్చింది. మాకు ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు సంతోషంగా ఉంది ఇల్లు వచ్చడం. మేము ఆనందంగా ఉన్నాము. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. 10 సంవత్సరాల కాంచని మేము ఎవరికి ఏ గవర్నమెంట్కి ఎదురు చూసినా మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చిండు. మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. పూలమ్మ, అనుల పూలమ్మ, మాది కర్కాల. మాకు ఇల్లు వచ్చింది. డబ్బులు పడ్డాయి 2వ తారీఖు. రేవంత్ రెడ్డికి నమస్కారం. మాకు ఇల్లు ఇన్నేళ్ళ ఇంచొని ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది, కట్టుకుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం. మాకెవరు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాను. మేడం గారికి అందరికీ నమస్కారం అండి. మాది మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామం. మాకు ఇల్లు వచ్చినాయి సార్. రేవంత్ రెడ్డి గారి దయ వల్ల 15 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఇండ్లు ఈసారి శాంక్షన్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరానికి శాంక్షన్ అయినాయి సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా గ్రామ సభ్యులందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే యశస్విని మేడానికి, ఝాన్సీ మేడానికి ధన్యవాదాలు సార్. ఉదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి, ఝాన్సీ మేడానికి, యశస్విని మేడానికి మా ఉదయపూర్వక శుభాకాంక్షలు. కర్కాల గ్రామం, మండలం తొర్రూరు. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మాకు ఇన్నేళ్ళ కానించి ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి మాకు ఇల్లు వచ్చింది. అందరికీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఇల్లు వచ్చింది. 2 లక్షల రుణమాఫీ అయింది నాకు. శ్యామ్ కుమార్ అండి. గత 10 సంవత్సరాల కాలంగా మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు మాకు అందలేదు. ఈ తెలంగాణ గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి సంవత్సరం లోపే మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి నా తరపున ధన్యవాదాలు. అలాగే మామిడాల యశస్విని రెడ్డి, మన స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అలాగే ఝాన్సీ రెడ్డి గారికి నా తరపున ధన్యవాదాలు. అలాగే ఫస్ట్ విడుదల మొదటి దశలో భాగంగా మాకు ₹1,00,000 మంజూరు చేయడం జరిగింది. మాకు అలాగే మళ్ళీ 2 లక్షల రుణమాఫీ చేయడం కూడా జరిగింది. ఉచిత కరెంటు వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి. గత 10 సంవత్సరాల కాలంగా మాకు ఎటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా మాకు అందలేదు. యాకూబీ, కర్కాల గ్రామం, తొర్రూరు మండలం, జిల్లా మహబూబాబాద్. మాకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది మాకు. రేవంత్ రెడ్డి మాకు ఇల్లు ఇచ్చిండు. సంతోషంగా. ఝాన్సీ రెడ్డికి, యశస్ మేడానికి నా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. మాకు ఇల్లు రాదనుకున్నా మేడం సంతోషంగా నాకు ఇల్లు వచ్చింది. సంతోషం ఉంది. మాకు 15 రోజులకే బిల్లు వచ్చింది. మా ఊళ్ళో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలంతా నాకు హెల్పింగ్ చేసారు. చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇండ్లు ఇచ్చారు. మాకు 4 బిడ్డల పేదోళ్ళం. మేము ఊళ్ళో సహాయం చేసారు. రేవంత్ రెడ్డి అయినా, మా ఎస్ఎస్ఏ ఝాన్సీ మేడం ధన్యవాదాలు. 15 రోజులకే మాకు బిల్లు పడ్డది. ₹1,00,000 బిల్లు వచ్చేసింది. పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం, కర్కాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్ర వెంకటరెడ్డి. నేను మాట్లాడే విషయం ఏంటంటే, మా చిన్న గ్రామం అయినప్పటికీ ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని గుర్తించి 16 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది.
అందులో ఇప్పుడు 11 బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయ్యాయి. ఆ 11లో ఒక 6 మెంబర్స్కి మొదటి విడతగా ₹1,00,000 కూడా మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఝాన్సీ మేడం గారికి కర్కాల గ్రామ లబ్ధిదారుల సమక్షంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా చెప్పాలనుకుంటే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చక్కగా జరుగుతుంది. అదేవిధంగా మొన్న రీసెంట్గా చేసినటువంటి సన్న బియ్యం అనేది ఒక గేమ్ చేంజర్గా మిగిలిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేదల కోసం ప్రయత్నించేటువంటి గవర్నమెంట్గా అందరికీ తెలుసు. ఎందుకంటే పేదోడు ఉన్నోడు కూడా తినేది రైసే కాబట్టి పేదోళ్ళు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సన్నబియ్యం ఇవ్వడం, పేదోళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా 500కు గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ బస్సు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా హాస్పిటల్ వెళ్ళాలన్నా, కాలేజీలో పిల్లలను చేర్పించాలన్నా, బంధువుల ఫంక్షన్కి వెళ్ళాలన్నా మహిళలే వెళ్తున్నారు. మహిళలందరికీ కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా పేదలను ధనికులు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టి పేదలను డెవలప్ చేయడానికి ఎంతో సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ అయినటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ మేడం గారికి మా కర్కాల గ్రామ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కర్కాల గ్రామం, తొర్రూరు మండలం, జిల్లా మహబూబాద్. గత ప్రభుత్వం లోపల మా కర్కాల విలేజ్ లోపల ఎటువంటి సంక్షేమ పథకాలు జరగలేదు. మా ప్రభుత్వం వచ్చినాక మొన్నటి రీసెంట్లీ 1.5 year నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు నిరుపేదలైనటువంటి పేదలకు ఇచ్చడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా వ్యక్తపరచుకుంటూ ఇండ్లు కట్టడానికి ముగ్గు పోసినాక ఇండ్లు కూడా కట్టుకున్నారు. ఇండ్లు కట్టినాక బిల్లులు కూడా ఫస్ట్ విడత బిల్లులు వచ్చినాయి. తర్వాత ఇంకా సంక్షేమ పథకాలు అంటే మా కర్కాల విలేజ్ లోపల ఇంకా చేసే పనులు 2 ఉన్నాయి. దాన్ని కూడా ముందు మేడంతో చేయించుకోగలుగుతాం. వేరే విషయాలు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లబ్ధిదారులు చాలామంది ఇంటికి కొన్ని రైసులు అనేది చాలా బియ్యం ఎవరైనా ఇవాళ ధనికులు తినే బియ్యం అయ్యాయి, పేదోళ్ళు తినే బియ్యం కాబట్టి దొడ్డు బియ్యాన్ని తీసేసి సన్న బియ్యం తీసుకొచ్చి వడ్లకు కూడా ఈ రోజుల్లో ప్రజలకు మార్కెట్కి ఇక్కడనే అమ్ముకొని సరైన రేట్ ఇచ్చుకుంటూ బోనస్ కూడా పడేసాను. బోనస్ అనేది కూడా ఏ ప్రభుత్వంలో చేయని సంక్షేమ పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం చేసి బోనస్ ఇచ్చడం జరిగింది. బోనస్తో సహా మళ్ళీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా యశ్వంత్ రెడ్డి గారికి, మన ఝాన్సీ మేడం గారికి, తర్వాత రేవంత్ రెడ్డి గారికి మా కర్కాల తరపున కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతాను.